లేపాక్షి టీవీ, నేను మీ యాంకర్ శ్యామ్. ప్రస్తుతం బంగ్లాదేశ్కి సంబంధించి సుమారుగా 100 మందికి పైగా ప్రొటెస్టర్స్ చనిపోవటం జరిగింది. అది మీరు చూస్తూనే వచ్చారు వార్తల్లో. అంటే అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? బంగ్లాదేశ్ అనేది భారతదేశానికి సరిహద్దులుగా ఉన్న దేశం. సుమారుగా 4096 కిలోమీటర్ల దూరంలోనే మనకి సరిహద్దు ఉంది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ అనేది మనకి చాలా దగ్గరలో ఉన్న దేశం. అది అంటే బంగ్లాదేశ్లో ప్రస్తుతం ప్రధానిగా షేక్ హసీనా గారు గత 20 సంవత్సరాలుగా ప్రధానిగా ఉన్నారు. అంటే ఈ గొడవలు అనేవి ఇప్పుడు ఎక్కడ బంగ్లాదేశ్లో ఢాకాలో జరుగుతున్న గొడవలు ఏవైతే ఉన్నాయో, ఈ గొడవల వెనుక ఉన్న కారణాలు ఏంటంటారు? ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్తే 1971కి ముందు షేక్ ముజిబుర్ రెహమాన్ అవామీలీ పార్టీ అధినేత అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఈ ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్ అని వెస్ట్ పాకిస్తాన్ని మనం పాకిస్తాన్గా చూసేవాళ్ళం. ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్ అనేది వెస్ట్ పాకిస్తాన్ ప్రతి విషయంలో వాళ్ళని అనగదొక్కుతూనే వచ్చింది. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్ అనేది ఇప్పుడున్న బంగ్లాదేశ్ని గతంలో ఈస్ట్ పాకిస్తాన్గా పిలిచేవాళ్ళు. అంటే ఇక్కడ వెస్ట్ పాకిస్తాన్లో ఏ పార్టీ అధికారంలో ఉందో ఈ ఈస్ట్ పాకిస్తాన్లో కూడా అదే అధికారం చెలాయించాలి. అంటే ఇక్కడ ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా కానీ గవర్నమెంట్ని ఫామ్ చేయనిచ్చేవాళ్ళు కాదు. అంటే వ్యక్తిగతంగా కావచ్చు, ప్రోత్సాహంగా కావచ్చు, అన్ని విధాలుగా వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ని అనగదొక్కుతూనే వచ్చింది. మరి అప్పుడు పుట్టిన పార్టీయే ఈ అవామీలీ పార్టీ. ఆ పార్టీ అధినేత షేక్ ముజిబుర్ రెహమాన్. అప్పట్లో అవామీలీ పార్టీకి సపోర్టుగా ఉన్న ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళని బంగ్లాదేశ్లో ఫ్రీడమ్ ఫైటర్స్గా పిలుస్తారు వాళ్ళ దేశంలో. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్కి 30% రిజర్వేషన్ 30% రిజర్వేషన్ కోటా అనేది తర్వాత ఈ బంగ్లాదేశ్ వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ వాళ్ళకి సుప్రీంకోర్టు సపోర్ట్ కూడా ఉండేది. అంటే 30% రిజర్వేషన్ ఉండాలి వాళ్ళ వారసత్వానికి, ఫ్రీడమ్ ఫైటర్ వారసత్వానికి 30% రిజర్వేషన్ ఉండాలి అనేసి బంగ్లాదేశ్ గవర్నమెంట్ వాళ్ళు కోర్టు తీర్పునివ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్కి 30% రిజర్వేషన్ ఎందుకు అనేసి ఢాకాలో స్టూడెంట్స్ ఫస్ట్ గవర్నమెంట్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ తర్వాత తన కూతురు ఎవరైతే షేక్ హసీనా ఉన్నారో ప్రస్తుత ప్రధాని, ఆమెని అవామీ పార్టీని ఆమెకి అప్పచెప్పడం జరిగింది. అంటే ఆయన అనంతరం షేక్ ముజిబుర్ రెహమాన్ అనంతరం ఈ షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో ఈమె పార్టీకి సంబంధించిన హక్కులు అనేవి ఈమె తీసుకోవడం జరిగింది. అంటే 20 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు. అంటే అప్పట్లో ఆమెకి సపోర్ట్, వాళ్ళ నాన్నగారికి సపోర్ట్గా ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే అవామీలీ పార్టీకి సపోర్ట్గా ఉన్న వాళ్ళే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ని వాళ్ళ గవర్నమెంట్ అంటే అవామీలీ పార్టీకి సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పటికీ అవామీలీ పార్టీకి కొంతమంది సపోర్ట్గా ఉన్న వాళ్ళకే ఆ రిజర్వేషన్ రన్ అవుతుందన్న ఉద్దేశంతో స్టూడెంట్స్ అనేది ధర్నాలకు దిగడం జరిగింది. ఈ ధర్నా మొదలుపెట్టిన తర్వాత కిందటి నెలలో జూలై ఢాకా యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటే వాళ్ళు ధర్నాకు దిగడం జరిగింది, గవర్నమెంట్ని వ్యతిరేకించడం జరిగింది. ఇంత రిజర్వేషన్లు ఎందుకు, 30% రిజర్వేషన్స్ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చారు, అంతేగాని వాళ్ళ వారసత్వానికి ఎందుకని ఇవ్వాలనేసి స్టూడెంట్స్ ప్రశ్నించడం మొదలుపెట్టారు. దాంతో గవర్నమెంట్ సుప్రీంకోర్టు జూలై 21న ఫ్రీడమ్ ఫైటర్స్ రిజర్వేషన్ 5% అని తీర్పిచ్చింది. కిందటి నెలలో జూలై 21న సుప్రీంకోర్టు 5% రిజర్వేషనే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇవ్వాలి అనేసి తీర్పునివ్వడం జరిగింది. అంతటితోనైనా గొడవలు సర్దుమణిగాయంటే అంతటితో గొడవలు సర్దుమణగలేదు. అంటే అక్కడ మొన్న గత 5 నెలల కాలంలో జనవరిలో అక్కడ ఎలక్షన్స్ జరిగాయి. గత 5 నెలల్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఈమె ప్రధాని ఎవరైతే ఉన్నారో ఈమె 4వ స్థానంలో ఉన్నారు. అంటే అక్కడ బంగ్లాదేశ్కి సంబంధించి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో అది ఖలీదా జియా పార్టీ.
అంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ఈమె కేసులు పెట్టించటం, అక్రమంగా అరెస్టులు చేయించటం, హసీనా గారు అక్రమంగా అరెస్టులు చేయించటం, ఇవేవైతే ఈమె దాడులు ఏవైతే ఇవన్నీ చేశారో, అంటే ఈమె గవర్నమెంట్ అధికారంలో ఉంది, 20 సంవత్సరాలు ఉందని ధీమాతో ప్రజల్ని సైతం లెక్క చేయకుండా ఇష్టానుసారంగా గవర్నమెంట్ రన్ చేయటం, ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అంటే స్టూడెంట్స్ ప్రాబ్లం కాస్త అది ఏకంగా దేశ సమస్యగా మారిపోయింది. అక్కడున్న గవర్నమెంట్కి పూర్తి వ్యతిరేకత అనేది మొదలైపోయింది. ఇంకా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనం ఒకటి ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ మొదటిది ఎవరైతే పోలీస్ అధికారులు తమపై దాడులకు దిగి ఇతర ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరైతే అరెస్ట్ చేసి అదర్ జ్యుడిషియల్గా ప్రొసీడ్ అయ్యి చంపేశారో వారి కుటుంబానికి కాంపన్సేషన్ అందివ్వాలని స్టూడెంట్స్ మొదటిగా ఒకటి కోరటం జరిగింది. మనం రెండోది చూస్తే, నువ్వెవరినైతే టెర్రరిస్టులు అన్నావో వాళ్ళందరికీ అపాలజీస్ చెప్పాలి, నువ్వు చేసిన ప్రతి ఒక్క స్టేట్మెంట్కి అపాలజీస్ చెప్పాలి అనేసి స్టూడెంట్స్ కోరటం జరిగింది. అంటే ఇక్కడ మనకి బంగ్లాదేశ్ ఏదైతే ఉందో, బంగ్లాదేశ్లో ఏదైతే అక్కడ జరుగుతుందో దాని ప్రభావం మన భారతదేశం మీద కూడా చూపించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకి దగ్గరలో ఉన్న దేశం బంగ్లాదేశ్. అక్కడ సుమారుగా ఒక 300 మంది దాకా చనిపోయారని మనం వార్తల్లో చూస్తూనే వచ్చాం. మరి బంగ్లాదేశ్కి సంబంధించి హసీనా గారు భారతదేశానికి తరలి వచ్చారనేసి వార్తలు అయితే మనం చూస్తూనే వస్తున్నాం. ఈ 30% రిజర్వేషన్, ఈ ఫ్రీడమ్ ఫైటర్స్కి 30% రిజర్వేషన్ ఇవ్వటం అనేది స్టూడెంట్స్కి బాగా ఇబ్బందికరంగా మారింది. అంటే అవామీ లీగ్ పార్టీకి సపోర్టర్స్గా ఉన్న వాళ్ళకి మాత్రమే 30% రిజర్వేషన్ అనేది స్టూడెంట్స్లో వ్యతిరేకత మొదలైంది. అది కాస్త గవర్నమెంట్కి వ్యతిరేకతగా మారింది. స్టూడెంట్సే కాకుండా ప్రజలు కూడా హసీనా గారి 20 సంవత్సరాల పరిపాలన చూసి విసిగిపోయారు. తర్వాత ఆమెను వద్దనుకున్నారు కూడా. అంటే నేషనలిస్ట్ పార్టీని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారనేసి ఆమె ఇష్టానుసారంగా కేసులు పెట్టడం ఆ పార్టీ వాళ్ళపైన, ఇలాంటి చర్యలకు ఎన్నో పాల్పడ్డారు వాళ్ళు. ఇలా ప్రజలంతా విసిగిపోయి ఆ గవర్నమెంట్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. అది కాస్త హసీనా గారు దేశం వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి దాకా తీసుకుని వచ్చింది.